జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో అదేమిటంటే, ఓ సుగ్రీవా, నా కొడుకు అంగదుడు చాలా గారాబంగా పెరిగాడు. నేను చనిపోతున్నాను కనుక నేను ఉన్నటువంటి ఈ అవస్థను చూసి బాష్పపూర్ణముఖం, కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఉన్నాడు. చూసావా? క్రింద పడిపోయి ఉన్నాడు. చూసావా? ఓ సుగ్రీవా, అంగదుడు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. ఓ సుగ్రీవా, వీడిని నువ్వు కూడా నీ కన్నబిడ్డలాగా చూసుకోవా. సుగ్రీవా, మయాహీనం అహీనార్థం సర్వతః పరిపాలయ. ఓ సుగ్రీవా, నేను లేకున్నా అంగదుడికి ఏ లోటు రాకుండా అన్ని విధాలుగా కాపాడుకోవా. నువ్వే వాడికి కావలసినవన్నీ ఇచ్చేటటువంటి దాతవు కావాలి. నువ్వే వాడికి వచ్చిన కష్టాల నుండి కాపాడేవాడివి కావాలి. నువ్వే వాడు భయపడ్డప్పుడల్లా అభయము ఇచ్చేవాడివి కావాలి. అయితే సుగ్రీవా, అంగదుడు పరాక్రమములో మాత్రం నీకు సాటి అయినటువంటి వాడే. రాక్షసులను ఎప్పుడైనా చంపాల్సి వస్తే నీకంటే ముందరే వాడు అందరినీ చంపేయగలడు. అంత గొప్ప పరాక్రమవంతుడు, బలవంతుడు, వేగవంతుడు, ధీరుడు, యువకుడు అంగదుడు అంటూ వాలి తన కొడుకు బాధ్యతను సుగ్రీవుడికి, తమ్ముడికి అప్పగిస్తూ ఉన్నాడు. వాలి సుగ్రీవునితో అంటూ ఉన్నాడు, ఓ సుగ్రీవా, నా భార్య తార సుషేణుని కుమార్తె. ఈ తార చాలా చక్కగా సూక్ష్మంగా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంది నా భార్య తారకు. ఓ సుగ్రీవా, రాబోయే ఆపదలను కూడా పసిగట్టగలిగిన సమర్థత నా భార్య తారకు ఉంది. ఓ సుగ్రీవా, నా భార్య తార ఏదైనా సరే అని అన్నది అనంటే ఖచ్చితంగా ఆ కార్యము మంచిదే అవుతుంది. ఆమె నిర్ణయం ఏనాడు మనకు హానిని కలిగించదు. ఓ సుగ్రీవా, ఇక శ్రీరామచంద్రుని విషయం నువ్వు ఏమాత్రమూ వెనకాడకుండా, సందేహించకుండా కార్యం కర్తవ్యం అవిశంకయా రాఘవస్య. శ్రీరామచంద్రుని కార్యాన్ని నెరవేర్చు. రాముని కార్యము చేయకపోతే నువ్వు అధర్మం చేసినట్టే అవుతుంది. ఓ సుగ్రీవా, రాముడిని ఏనాడు అవమానించకు సుమా అంటూ వాలి సుగ్రీవుడితో చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. సుగ్రీవా, ఇమాంచ మాలాం ఆధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం. నా కాంచనమాలను, స్వర్ణమయమైనటువంటి ఈ దివ్యమైన మాలను వెంటనే నా నుండి తీసుకొని ధరించు. నువ్వు తీసుకోకపోతే నేను మరణించగానే ఈ మాల శోభ తగ్గిపోతుంది అని వాలి సుగ్రీవుడితో చాలా ప్రేమతో మాట్లాడిన తర్వాత సుగ్రీవుడు వాలి చెప్పినట్టే వెంటనే వాలి మెడలోని కాంచనమాలను తీసుకున్నాడు. ఇక వాలి తను చనిపోయే ముందు తన కొడుకును చూసి ఇట్లా అంటూ ఉన్నాడు, నాయనా అంగదా, మంచిగా నడుచుకో. దేశకాలౌ భజస్వాద్య క్షమమాన ప్రియా ప్రియే. ఏ సమయములో ఏ రకంగా నడుచుకోవాలో, ఏ ప్రదేశములో ఏ రకంగా ప్రవర్తించాలో, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకొని నడుచుకో. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.